హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక న్యూ డిజైన్ బ్యాంగిల్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ బ్యాంగిల్ డిజైన్ ఇంతవరకు నా ఛానల్లో అప్లోడ్ చేయలేదు. ఇది న్యూ డిజైన్ అండి. వీటికి కావాల్సిందే నేను 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను. నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి. అండ్ డైమండ్ షేప్ కావాలి, స్క్వేర్ అండ్ 3mm రౌండ్. ఈ 2 కట్ బ్యాంగిల్స్ మీద గ్లూ అప్లై చేయాలి, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టిన తర్వాత డైమండ్ షేప్ని అలా క్రాస్గా పెట్టాలండి. అలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా స్టిక్ చేసుకోవాలి నీట్గా. అలా స్టిక్ చేసిన తర్వాత నేను 4mm స్క్వేర్ తీసుకున్నాను. ఆ స్క్వేర్ని స్ట్రైట్ కాకుండా అలా కొంచెం తిప్పి పెట్టాలి డైమండ్ షేప్లో. ఇలా అలా పెట్టిన తర్వాత మిడిల్లో మళ్ళీ కింద సేమ్ అదే డిజైన్, పైన ఏదైతే పెట్టామో అదే డిజైన్ కింద రిపీట్ చేయాలి సేమ్. నేను వీడియోలో డైలీ ఒక టిప్ చెప్తానన్నాను కదా, ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. జీవితంలో గొప్ప సంపాదన ఏది? ఆన్సర్ ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను ఆన్సర్. అలా స్క్వేర్ స్టిక్ చేసుకోవాలి. కొంచెం ఏమన్నా అటు ఇటు అయినా ఇప్పుడే కుందన్స్ని నీట్గా స్టిక్ చేసుకోండి. ఒక్కోసారి స్టిక్ ఆన్ అయిపోయాక అది అంటే మొత్తం అటు ఇటు అయిపోతుంది వర్క్ అంతా. సో నీట్గా ముందే గట్టిగా పెట్టకముందే లైట్గా పెట్టి అప్పుడు నీట్గా అనుకోండి. అన్న తర్వాత గట్టిగా స్టిక్ ఆన్ చేయాలి గ్లూ పెన్తో. అలా నీట్గా మొత్తం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలానే మొత్తం డిజైన్ అంతా అలానే ఉంటుందండి బ్యాంగిల్. అలా డిజైన్ చేసుకోవాలి. ఎవరికైనా కలర్ కస్టమైజేషన్ కావాలి అన్నా నాకు డిఎం చేయండి. అండ్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి. బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము. బల్క్ ఆర్డర్స్ కూడా చేస్తాం రిటర్న్ గిఫ్ట్ పర్పస్. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసం అండ్ రాఖీ ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్కి గిఫ్ట్ ఇవ్వాలన్నా, అండ్ ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి, వరలక్ష్మి వ్రతాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా కావాలి అన్నా డిఎం చేయండి. అండ్ ఇలా బ్యాంగిల్ అంతా డిజైన్ చేసుకోవాలి నీట్గా. అక్కడ గ్లూ అప్లై చేయాలి డైమండ్కి మధ్యలో 3mm రౌండ్ స్టిక్ చేసుకోవాలండి. అలా బ్యాంగిల్ అంతా చేసుకోవాలి. ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను డైలీ ఒక వీడియోలో టిప్ చెప్పాను కదా. అండ్ ఈ గాజులు ఎక్కువ డేస్ న్యూగా ఉండాలి అంటే మనం పర్ఫ్యూమ్ చేసుకుంటాం కదా, పర్ఫ్యూమ్ అండ్ స్ప్రేస్ బ్యాంగిల్స్ మీద పడనివ్వకుండా ఉండాలండి. అప్పుడు బ్యాంగిల్స్ ఈ కుందన్ డిజైన్ మొత్తం పాడవకుండా మంచిగా ఉంటుంది. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ ఎవరికైనా తెలిసిందా? సో ఇంకా వెయిట్ చేయదలుచుకోలే మిమ్మల్ని. దానికి ఆన్సర్ వచ్చేసి మంచి ఆరోగ్యం, మంచి మనసు అండి. అండ్ ఇంకో వీడియోలో బెస్ట్ టిప్ అండ్ బెస్ట్ క్వశ్చన్తో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా నా ఛానల్ని చూస్తూ ఉండండి అండ్ నా వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.